పామర్తి గంగరాజు, వెనకడిమి విలేజ్. 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంటున్నా. దెందులూరు నియోజకవర్గం చింతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తగా, నాయకుడిగా ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పిన విధంగా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా అమలు పరిచే దిశలో ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే గారు నిత్యం ఏ అవసరం వచ్చినా 24 అవర్స్ ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఏ ఆపదలో ఉన్నా అందుబాటులో ఉండి ప్రజల ఆరోగ్యం పట్ల కానీ వేరే విషయాల్లో కానీ తూచా తప్పకుండా అమలు చేయటంలో ఈ 175 నియోజకవర్గాల కన్నా మా దెందులూరు నియోజకవర్గం ముందడుగుంటుందని చెప్పి ఒక నాయకుడిగా, ఒక కార్యకర్తగా నేను చెప్పడం జరిగింది. చింతమనేని ప్రభాకర్ గారు ఎంపీపీగా ఉన్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఆయనతో కూడా ఉన్నాను. ఆయన కూడా మా గ్రామం అన్నా మేమన్నా ఆయన కుటుంబంలా చూసుకుంటారు. మేము ఆయన అడుగుజాడల్లో 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాం. 2014 నుండి సర్పంచ్ పదవి చేస్తున్నాను. ఆ పదవిలో కూడా మేము ఏది అడిగినా కూడా ఎమ్మెల్యే గారు మా గ్రామానికి అన్ని రకాల మౌలిక వసతులు కానీ వేరే సౌకర్యాలు కానీ అన్నీ ఆయన రోడ్లు, డ్రైన్లు, సంక్షేమ పథకాలన్నీ కూడా అన్ని గ్రామాల కన్నా మా గ్రామాన్ని బెస్ట్గా అనే ఎంచుకుంటారు. నేను సర్పంచ్గా చేశాను. అధికారం కోల్పోయిన తర్వాత 2019 అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని ముందుండి నడిపించడం నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ కష్ట సమయాల్లో కూడా పార్టీ మాకున్న కార్యకర్తల యొక్క మంచి చెడులు చూసుకోవటం కానీ, వాళ్ళకు కావాల్సిన అవసరాలు కానీ నేను చేయగలిగిన వరకు చేసి, చేయలేని వాటిని మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడితే ఆయన చేయటం జరిగింది. అదేవిధంగా గ్రామంలో పెన్షన్ కావాలన్నా, ఇంకే ఇతర అవసరాలు కావాలన్నా అన్ని గ్రామాల కన్నా కొంచెం మాకు బెటర్గానే చేస్తారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ 14-19లోనే రోడ్లు ఎస్సీ, బీసీ ఏ కాలనీ ఉన్నా కానీ మొత్తం అన్ని రోడ్లు పోయటం జరిగింది. ఆ రోడ్లు బిల్లులు కూడా ఇంకా కొన్ని అవనే ఉన్నాయి. మెయిన్ ఎస్సీ కాలనీ అనే దాన్ని ఆయన ఇంపార్టెంట్గా తీసుకుని ఆ కాలనీలో అధునాతనమైన సిమెంట్ రోడ్లు పోశారు. ఆ రోడ్లు ఇంకా ఎప్పటికీ తరతరాలు చెరగని విధంగా రోడ్లు వేయటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం ఒకటొకటి నెరవేరుస్తూ ఉంది. వాటి గురించి రాజకీయంగా ఎక్కడ ఎవరికి అర్హులైన ఎవరికి కూడా వీళ్ళు మన పార్టీ కాదు, వాళ్ళకి ఇవ్వద్దు, వీళ్ళకి ఇవ్వద్దు అనే మాట ఎక్కడ మా ఎమ్మెల్యే గారు కానీ ఎక్కడ చెప్పడం లేదు. దానికి అనుగుణంగానే పార్టీ విధానాలకు అనుగుణంగానే ముందుకెళ్ళటం జరుగుతుంది. ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఏది చేయట్లేదు. చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మనం ఎవరిని బాధ పెట్టే పని చేయ అవసరం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భర్త చనిపోతే అదే నెలలో మళ్ళీ భార్యకి వచ్చేటట్టు పెన్షన్ చేయటం అనేది వృద్ధుల్లో చాలా ఆనందకరంగా ఉంది. ఆ పాత పెండింగ్లో ఏవైతే విడో పెన్షన్లు ఉన్నాయో అవి కూడా మొన్న నెల అందరికి ఇవ్వడం జరిగింది. అది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని అనే దానికి ముసలి వాళ్ళ పట్ల, విడోస్ పట్ల అనే కనపడే దానిలో చంద్రబాబు గారి విజన్ పనిచేస్తుందనేది వాళ్ళకు కూడా అర్థమైంది. ఆ మెయిన్ ఎలక్ట్రిసిటీ అనేదాన్ని దెందులూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో పని స్టార్ట్ చేసి నెల రోజుల్లో ఈ ఊరికి ఎప్పుడో 100 సంవత్సరాల ముందు కానీ లేదా కరెంటు వచ్చినప్పుడు ఉన్న లైన్ని మొత్తం అత్యాధునికంగా 3 ఫేజ్ కరెంటు ఇచ్చి మొత్తం కరెంటు స్తంభాలు కానీ, వైర్లు కానీ టోటల్గా గ్రామం అంతా చిన్న ట్రాన్స్ఫారాలు ఉన్న 50, 40, 30 ట్రాన్స్ఫారాలు ఉన్న వాటిని 200 kV అట్లా వేసి పెద్ద పెద్ద ట్రాన్స్ఫారాలతో ఊరిని అత్యాధికంగా చేయటంలో మా ఊరికి మొదలు నెల రోజుల్లో పని కంప్లీట్ చేసిన ఘనత అయితే మాకు జరిగిందండి. మా ఊరి ప్రజలు కూడా చాలా గర్వంగా చేశారు. రోడ్లు, డ్రైన్ల విషయంలో డ్రైన్ కూడా అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైన్ అనేది ఈ ఊరు ఎంట్రన్స్ ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి
లోపలికి ఆ, ఆ, జంగాల్ ఏరియా వెళ్ళే డ్రైన్ ఒకటి ఉంది పెద్దది. ఆ డ్రైన్ కూడా ఒక 3 months బ్యాక్ పెద్ద తోరలు ఒక మనిషి నడిస్తే వెళ్ళిపోయే తోరల్లో ఏసీ నిర్మించారు. ఊర్లో నాకు ఊరు ఎంట్రన్స్ అయ్యేటప్పుడు మురుకు కనపడకూడదనే ఉద్దేశంతో ఆ డ్రైన్ నిర్మించారు. ఆ డ్రైన్ ఎప్పుడు అయితే వేసారో ఆ డ్రైన్ ముందు పాఠశాల ఉంది. ఊరి జనం అందరూ వెళ్ళాలంటే ఈ రోడ్డు అమ్మటి వెళ్ళాలి. దీన్ని కూడా ఊరికి అది మామూలు చిన్న రోడ్డు అయితే సరిపోద్ది, కానీ దాన్ని పెద్ద రోడ్డు డబల్ రోడ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఆ జరిగే కార్యక్రమంలో కూడా జంగాల వీధిలోకి వెళ్ళేది ఒక వెహికల్ వెళ్తే ఒక వెహికల్ రాదు. అలాంటి దాన్ని కూడా ఈ అండర్ గ్రౌండ్ వేయటం వలన పెద్ద లారీలైనా 2 ఇళ్ళు వచ్చే అంత దారి ఏర్పాటు చేశారు. ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఎలక్షన్ ముందు అది సంవత్సరంలోపే చేసి చూపించారు. పెన్షన్లు అవి కూడా ఇవ్వటంలో నెల ప్రతి నెల ఇంటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వటం. ఆ మెసేజ్ ప్రకారం మేమందరం ఇళ్ళకెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. ఆ ఇచ్చే దాంట్లో ప్రజలందరూ కూడా గతంలో లేక పెన్షన్లు మాకు రాలేదు, మాకు ఇవ్వట్లేదు అని ఎక్కడ వాయిస్ల చెడు ఆలోచన లేకుండానే ప్రజలు ఉన్నారు. ప్రజల్లో మంచి భావనే ఉంది. మాకు వచ్చిన ప్రతి విషయాన్ని కూడా అన్నదాత సుఖీభావ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, పాఠశాలలో జరిగే ఏ కార్యక్రమాల్లో కూడా మా నాయకులు మేము పాల్గొని పిల్లలు విద్యాభివృద్ధికి కూడా మా వంతు మేము సహకరిస్తూ వాళ్ళు కూడా మా పాఠశాల తరపున మా ప్రధాన ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఏదన్నా మాకు చెప్తున్నారు. మేము స్కూల్లో జరిగే ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యి లోకేష్ గారు చేసే కార్యక్రమాల్లో కూడా మేమందరం పాల్పంచుకుని మా ఊరిని మేము అభివృద్ధి దిశలో ముందుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. మాది ఈ రోడ్లు డ్రైన్ విషయంలో మా ఎమ్మెల్యే గారు మాకు ఆల్రెడీ ₹1 కోటి వరకు ఇచ్చారు. ఇంకా కావాలన్నా కూడా మాకు ఎంత కావాలన్నా ఇస్తానంటున్నారు. ఈ అయిన తర్వాత ఇంకా మేము చేయటానికి కూడా పెద్దగా మా ఊర్లో రోడ్ల వర్క్లు అయితే తక్కువ, ఇంకా అయిపోయినాయి. ఎమ్మెల్యే గారు చేయాల్సింది మొత్తం చేశారు. ఇంకా మాకు ఈ సెంటర్లో బోర్ దగ్గర ఒక వాటర్ ట్యాంక్ అవసరం అవుద్ది. ఈ బీసీలు కొంచెం కమ్యూనిటీ హాల్ ఒకటి అడుగుతున్నారు. అడిగేదాన్ని కూడా ఎమ్మెల్యే గారు పరిశీలన చేస్తానన్నారు. ఆల్రెడీ జంగాల వీధిలో ఒక కమ్యూనిటీ హాలు ఎమ్మెల్యే గారు ఉన్న టైంలో ఇచ్చారు. వాళ్ళు దాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుకున్నారు. ఊళ్ళో ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మా ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు. దానికి మేము అనుగుణంగా పనిచేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. పార్టీ ప్రమేయం లేకుండా పథకాలు ఇవ్వడం అనేది చంద్రబాబు గారి యొక్క విజన్. ఆయన విధానం బాగుందనేది ప్రజలు చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కలయిక పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పెద్దలు కానీ ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మన కూటమి ప్రభుత్వం కలకాలం ఉండాలనేది ఆలోచనతో ముందుకెళ్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రజలు కూడా ఉన్నారు. నాయకత్వం అంతా కూడా అలాగే ఉంది. ఆగిపోయిన పోలవరం అభివృద్ధి చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే అమరావతి పునర్నిర్మాణానికి మోదీ గారు మళ్ళీ 2వ విడత శంకుస్థాపన చేసి దాని అభివృద్ధికి నిధులిస్తామని చెప్పటం ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. పోలవరం అనేది జీవనాడి. ఆ పోలవరం గోదావరి నుంచి కృష్ణానదికి వెళ్ళేటప్పటికి కొన్ని వందల గ్రామాలు ఆ నీరుతో ఈరోజు వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా జానంపేట నుంచి అంకనగూడెం వరకు మాకు కెనాల్ ద్వారా లాకు తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా ఇటు మా 8 గ్రామాలకి మా ఎమ్మెల్యే గారు చేసిన కృషి అయితే ఎక్కడో కాటన్ ధర ఉంటాడేమో, ఈ ఏరియాలో మాత్రం చింతనేని ప్రభాకర్ గారు కాటన్ ధర అని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాను. అమరావతి పునర్నిర్మాణం వేగంగా జరుగుతుంది. కొత్త విద్యార్థులకు చదువుకునే యూనివర్సిటీలు ఇదివరకు తమిళనాడు లేకపోతే గుజరాత్ అటు ఇటు వెళ్ళాల్సిన యూనివర్సిటీలన్నీ వాళ్ళ మన అమరావతి విట్టు కానీ ఎస్ఆర్ఎం కానీ ఇంకా చాలా కాలేజీలు వచ్చినాయి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది. ఒక 4 సంవత్సరాలు కాదు, చంద్రబాబు గారు ఆ విజన్ 47 అనే దాన్ని నిరూపిస్తారు. ఆ నిరూపిస్తే మంద కూడా మరొక హైదరాబాద్, మరొక ఢిల్లీ, మరొక బెంగళూరు లాగా అవుద్ది అనేది ఇప్పుడు చదువుకునే యువత అంతా ఆలోచిస్తూ ఉంది. యువత చంద్రబాబు గారు ఉంటేనే ఇది మన భవిష్యత్తు బాగుంటుంది అనేది ఒక ఆలోచనతో ఉంది. వైసీపీ ఉంటే అలాంటి అభివృద్ధి కార్యక్రమాలనే వాళ్ళకి పట్టం. వాళ్ళు ఏదో బటన్ నొక్కాం, ప్రజలకి డబ్బులు ఇచ్చామనే ఆలోచనే తప్ప అభివృద్ధి కోసం ఎక్కడా చేయలేదు.
ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందనే ఆలోచనతోనే ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు. విద్యార్థులు, చదువుకున్న వారందరిలో కూడా ఇది బాగా అంకితమై ఉంది. మెయిన్ ఈ పోలవరంకి వెళ్ళాలనే దానికి మాత్రం రూపకల్పన చేసిన చంద్రబాబు గారు ఈ కాలువకి సహకరించిన విధానం చాలా బాగుందనేది ఈ కొవ్వూరు నుంచి కృష్ణా విజయవాడ వరకు రైతులందరూ కూడా చాలా గర్వంగా ఈ నీళ్లు తాగలుగుతామా అనే దాన్ని చంద్రబాబు గారు నిరూపించారనే దానికి నిదర్శనం. నిన్నగాక మొన్న కూడా కుప్పంకు నీళ్లు తీసుకెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రజలు చాలా ఆనందంతో ఉన్నారు. ఆ నీళ్లు కానీ వ్యవస్థను కానీ ముందుకు నడిపించాలంటే అది చంద్రబాబు గారు వల్లే సాధ్యపడద్దని చెప్పి నేను కూడా చెప్పగలను జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ నా తరపున, మా ఎమ్మెల్యే గారి తరపున, ప్రభుత్వం తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. మరియు ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ముఖ్య వ్యక్తిగా ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు రేపు సెప్టెంబర్ 2వ తారీఖు పుట్టినరోజు శుభాకాంక్షలు, ఈ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కూటమి కలయిక ఎల్లవేళలా ఉండి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మా వంతుగా మేము ఆశిస్తూ ఉన్నాం.